BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలకు, కేడర్కు ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైనా అవినీతి, అక్రమాలు, అరాచకాలు జరిగి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అంతేగాని జగన్ వ్యవహరించినట్లు తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరించబోదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ను అరెస్టు భయం వెంటాడుతుందట. ఆ భయంతోనే ముందస్తు వ్యూహంలో భాగంగా ఎదురుదాడికి జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అసత్యాలతో, అభూత కల్పనలతో వెరపు లేకుండా అవలోలగా అబద్ధాలు ఆడటం జగన్ నైజం. ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్తో పాటు జగన్ గ్యాంగ్ ఏటు విజయసాయిరెడ్డి బరి తెగించి కలుదాగిన కోతిలా ప్రవర్తించడం వెనుక పక్కా వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం పచ్చి అబద్ధాలతో జనం మెదడును విషతుల్యం చేయటం అందులో ప్రధాన అంశం. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఏపీ కంటే బెంగళూరులోనే ఎక్కువగా గడపడానికి కారణం తాడేపల్లి కొంపలో ఆయనకి నిద్ర కరువైందంట. బెంగళూరే సురక్షిత ప్రాంతం అని, ఇక నుంచి అక్కడే ఎక్కువ రోజులు ఉండటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. పాత కేసులు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అతి త్వరలో జగన్ రెడ్డిని అరెస్టు చేయనుందని విశ్వసనీయ సమాచారం. ఒక్కసారి జగన్ లోపలికి వెళితే బయటకు రావటం కష్టమే. ప్రస్తుతం కండిషన్ బెయిల్పై ఉన్న జగన్ రెడ్డికి బెయిల్ రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. ఎక్కడైతే జగన్ రాజకీయ ముగింపుకు బీజం పడుతుందో షర్మిల రాజకీయ జీవితం మొదలవుతుంది అనేది పరిశీలకుల అంచనా. దేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో జగన్ జైలుకు పోతే వైసీపీ కేడర్ మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళుతుంది. వాస్తవానికి వైసీపీ బలుపంతా నాటి కాంగ్రెస్ కేడరే కదా. తన అవినీతి వికృత రోతపాలంతో జగన్తో పోటీ పడగల వారు ఆధునిక భారతదేశంలో మరొకరు లేరనే చెప్పాలి. రాష్ట్రాన్ని తాలిబాన్ రాజ్యం చేసి గంజాయి మత్తులో రాష్ట్ర యువతని నెట్టి డేలైట్ దోపిడీకి పాల్పడ్డ బంది పోటుల ముఠా నాయకుడు జగన్ రెడ్డి. 11 సెట్లకు పరిమితమైన జగన్ రాష్ట్రాన్ని అల్లరి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ కేడర్ మొత్తం ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి నిరాశలోకి వెళ్ళిపోయింది. కొందరు నాయకులైతే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. మరొక వైపు గత ప్రభుత్వంలో అక్రమాలపై తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. తవ్వే కొద్దీ గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కబ్జాలు బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే జగన్ సైతం జైలుకి వెళ్లే పరిస్థితి పుష్కలంగా ఉందని ప్రచారం జరుగుతుంది.